ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ రెండవ ప్రోగ్రాంకి విచ్చేసిన విద్యార్థులకు మరియు పత్రికా విలేకరులకు, ప్రజాప్రతినిధులకు, నాతోటి ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇట్లాగే విద్యార్థులు కూడా ప్రతి కాంపిటీషన్కి, ప్రతి గేమ్కి ముందుకొచ్చి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ సెకండ్ విడత ఇది. రెండో విడతలో ఇక్కడ దర్పల్లి గ్రామంలో ఇవాళ మొదలు పెడుతున్నాం. 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాల వారీగా వివిధ రకాలైన పోటీలు జరుగుతాయి. తర్వాత మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు జరుగుతాయి. దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని, అందరంగా ఉత్సాహంగా పాల్గొనాలని, గ్రామ స్థాయి నుంచి ఒలింపిక్ పోయే విధంగా తీర్చిదిద్దాలన్న మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు మనము ఈ కప్ను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ రెండో విడతలో భాగంగా దర్పల్లి మండలంలో నిర్వహించిన మా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు మంచి స్పందన రావడం జరిగింది. స్కూల్ పిల్లలు, ఆఫీసర్లు అంతా ఉత్తేజంగా పాల్గొనడం జరిగింది. రేపు జరగబోయే క్రీడల్లో ప్రతి గ్రామం నుంచి మండలం వరకు పిల్లలు ఉత్సాహంతో గేమ్లో పాల్గొనాలని, వారి భవిష్యత్తుకు దిశ తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మా దర్పల్లి గ్రామం నుంచి నేను కోరుకుంటున్నాను. సీఎం కప్ను విజయవంతం చేయాల్సిందిగా దర్పల్లి మండల పాఠశాలలకు నా విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ ఎడిషన్ 2 ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ మేడం గారు, అలాగే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ చెల్మల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సీఎం కప్ ప్రారంభోత్సవాల్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా గత ప్రభుత్వం క్రీడల్ని వదిలేస్తే రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్ రాష్ట్రంగా మారిన సందర్భంలో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల్ని ప్రోత్సహించి స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థుల్ని క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఈ సీఎం కప్ పోటీల్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది రెండవ ఎడిషన్. ఈ రెండవ ఎడిషన్ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థులకు మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, మంచి భవిష్యత్తు, మంచి విద్య, మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రతి విద్యార్థికి క్రీడలు చాలా అవసరం. క్రీడలు గెలుపోవటంలే కాకుండా శారీరకంగా కూడా మంచి దృఢంగా, మంచి ఉల్లాసంతో గేమ్స్ స్పోర్ట్స్ గెలుపు ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. ఆ గెలుపు ఆలోచన క్రీడల్లోనే కాకుండా పరీక్షల్లో కూడా ఉపయోగపడుతుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పిల్లలంతా, ముఖ్యంగా స్టూడెంట్స్ చెడు అలవాట్లకు దూరంగా ఉండి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.